డైటరీ రెస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయండి? ఒకసారి లివర్ కండిషన్ ఏర్పడిందంటేనే మేము అడ్వైస్ చేసేది ఏంటంటే హెల్దీ లివింగ్, హెల్దీ డైట్. కాఫీ టీ పరిస్థితులు ఏంటండి? ఫ్యాటీ లివర్ ఎవరికన్నా ఉంది అని అనుకోండి, వాళ్ళు 2 cups ఆఫ్ ఈ వైరస్ ఎస్పెషలీ BC విషయంలో ఈ వైరల్ లోడ్ మేనిఫెస్ట్ అయ్యి కొట్టొచ్చినట్టు కనిపించడానికి ఎన్నేళ్ళు పడుతుంది? కొంతమందికి 10 years పట్టచ్చు, కొంతమందికి 20 years పట్టచ్చు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు మరి హెపటైటిస్ A, B, C అండ్ E ఈ 4 హెపటైటిస్లకి దేర్ ఇస్ ప్రివెన్షన్ ఫర్ 2 వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. రెండోది ఒకవేళ వచ్చినా కూడా అంత తీవ్ర రూపం దాల్చకుండా క్రానిక్ కండిషన్ గా కూడా లైఫ్ లాంగ్ ఉండొచ్చు, సైలెంట్ క్యారియర్ పొడిగించొచ్చు కూడా. యువర్ సేయింగ్ లాంగెవిటీ కూడా. అండ్ వాళ్ళు దాదాపు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. డైటరీ రెస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయండి? ఒకసారి లివర్ కండిషన్ ఏర్పడిందంటేనే మనకు మామూలుగా సింపుల్గా సీజనల్గా ఏదో టైఫాయిడ్ వస్తేనే ఆ టైంలో క్లియర్ జ్యూసెస్ తప్ప ఇది డోంట్ పుట్ ఎనీ ప్రెషర్, అస్సలు ఏమాత్రం ఫ్యాట్ కూడా లేని డైట్ తీసుకోవాలని చెప్తుంటారు. వెరీ కరెక్ట్ అండి, దిస్ ఇస్ ట్రూ. సో బేసిక్లీ ఏంటంటే మన డైజెషన్ అంతా లివర్లోనే అవుతుంది కాబట్టి ఈ క్రానిసిటీ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేము అడ్వైస్ చేసేది ఏంటంటే హెల్దీ లివింగ్, హెల్దీ డైట్. హెల్దీ డైట్ అంటే ఫ్యాట్ అనేది తక్కువ తింటాము, కార్బోహైడ్రేట్స్ అనేది మోడరేషన్లో తింటూ హై ప్రోటీన్ డైట్. ఇప్పుడు మన బాడీలో లివర్లోనే ప్రోటీన్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, జిమ్కి వెళ్తున్నారు, దే విల్ టేక్ ప్రోటీన్ సప్లిమెంట్స్. ఎందుకు? మజిల్ అనేది రీటైన్ అవ్వడానికి. సో ఈ మజిల్ అనేది రీటైన్ అవ్వదు లివర్ ప్రాబ్లం పర్మనెంట్గా ఉంటే. మజిల్ వేస్టింగ్ అనేది కనిపించిపోతుంది. సో ఎవరైనా మజిల్ వేస్టింగ్ ఉంది, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనకు ఫస్ట్ కనిపించేది ఏంటంటే ఆల్ ది మజిల్ విల్ బి లాస్. షర్ట్స్ కానివ్వండి, బ్లౌజెస్ కానివ్వండి, దే స్టార్ట్ బికమింగ్ లూజ్ అనమాట. సో ఈ మజిల్ వేస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ప్రోటీన్ అనేది బాడీలో రీటైన్ అవ్వదు, అది లివర్ ఫెయిల్యూర్ అయినది కాబట్టి. సో బయట నుంచి ప్రోటీన్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవాలి. వన్ మిస్కన్సెప్షన్ ఆర్ మిత్ అని నేను చెప్తాను, జాండిస్ ఉన్న, పర్మనెంట్ లివర్ డ్యామేజ్ ఉన్న చికెన్ తీసుకోకూడదు. నాన్ వెజిటేరియన్ డైట్లో చెప్తున్నాను, తీసుకోకూడదు. ఫిష్ తీసుకోకూడదు, ఎగ్ తీసుకోకూడదు అని అందరు అనుకొని తీసుకోరు. కానీ దిస్ ఇస్ ఫర్ అందరికీ మీ ద్వారా తెలియాల్సింది ఏంటి అంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ లివర్ ప్రాబ్లంలో. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే లీన్ మీట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఎగ్ వైట్ కానివ్వండి తీసుకుంటే లివర్కి యాక్చువల్లీ సపోర్ట్. ఓకే. అండ్ వెజిటేరియన్ అయి ఉంటే మీరు సోయా కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, రాజ్మా, చెనా, దాల్, స్ప్రౌట్స్, దీస్ ఆర్ ద వెజిటేరియన్ ఫార్మ్. ఖచ్చితంగా ప్రోటీన్ అనేది తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్యాట్ అనేది తక్కువ, ఆయిలీ కానివ్వండి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, బిర్యానీ, బజ్జీ ఇలాంటి ఏ ఫ్రైస్ అయినా అవాయిడ్ చేస్తే బెటర్. రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే బెటర్. రెడ్ మీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మటన్, బీఫ్, పోక్ అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్స్ మోడరేషన్లో తీసుకుంటే బెటర్. అండ్ నీడ్లెస్ టు సే ఆల్కహాల్ అనేది అండ్ స్మోకింగ్ అన్నది ఎప్పుడు కూడా చేడు చేస్తాయి, ఏ డిసీజ్ ఉన్నా లేకపోయినా. నెవర్ రికమెండెడ్. సో ఈ కండిషన్స్ లో మరీ ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 100% అండి. దే కెనాట్ గో, అంటే ఆల్కహాల్ దగ్గరకు అసలు వెళ్ళకూడదు. ఎవరికైనా హెపటైటిస్ ఉంది, ఈ వైరసెస్ వల్ల హెపటైటిస్ వచ్చింది అంటే ఆల్రెడీ లివర్ సెల్ డెత్ అయి ఉంటుంది. సో దాని మీద ఆల్కహాల్, ఎథనాల్ అనేది డైరెక్ట్గా లివర్ సెల్స్ మీద యాక్ట్ చేసేది. దెన్ దాని రెండు కలిపితే ఇంకా లివర్కి బర్డెన్, లివర్కి మోర్ ఇన్సల్ట్ అండ్ లివర్కి డ్యామేజ్. కాఫీ టీ పరిస్థితులు ఏంటండి? బికాజ్ ఒక టైంలో మా అమ్మమ్మ చిన్నప్పుడు 2వ కప్పు 3వ కప్పు కాఫీ అడిగితేనే లివర్ ఉడి చేతికి వస్తుంది జాగ్రత్త అని అనడం విన్నాను. కరెక్ట్. అలాంటిది ఇప్పుడు మరి 2 cups ఆఫ్ బ్లాక్ కాఫీ అని స్టైలిష్ గా చెప్పుకుంటున్నాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ మీరు చెప్పింది ఈజ్ రికమెండెడ్ డోస్. కానీ వాట్ ఐ సే ఇస్ ఫ్యాటీ లివర్లో మనం చేసుకున్న చాలా రీసెంట్ స్టడీస్, పైలట్ స్టడీస్ కాకుండా ర్యాండమైజ్ స్టడీస్లో తెలిసింది ఏంటంటే ఫ్యాటీ లివర్ ఎవరికన్నా ఉంది అని అనుకోండి, వాళ్ళు 2 cups ఆఫ్ బ్లాక్ కాఫీ పర్ డే ఈజ్ రికమెండెడ్. బ్లాక్ కాఫీ అంటే నో మిల్క్, నో షుగర్, ఓన్లీ బ్లాక్ కాఫీ ఈజ్ రికమెండెడ్. కానీ ఇది ఎవరికి అవాయిడ్ చేయాలి అంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి, పాల్పిటేషన్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. జనరలీ కాఫీ ఎవరైతే తీసుకోకూడదని వాళ్ళ పర్టికులర్ ఫిజిషియన్ ఆర్ డాక్టర్ చెప్పారంటే వాళ్ళు అవాయిడ్ చేయాలి. లేదు అంటే ఫ్యాటీ లివర్ ఉందంటే 2 cups ఆఫ్ బ్లాక్ కాఫీ ఐడియలీ ఇస్ గుడ్. చాలా మంచిది. కాఫీలో కెఫిన్ వల్ల అండి? కెఫిన్ వల్ల. సో అలా అని వేరే కెఫిన్ డ్రింక్స్ తాగడం, వేరే రెడ్ బుల్ ఆర్ వేరెవర్ ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి వేరే వాటిలో కెఫిన్, దే ఆర్ నాట్ ఐడియల్. కాఫీ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్. అండ్ కాఫీ కూడా బెనిఫిట్స్ ఉన్నాయని ఇప్పుడు ఈ మధ్య తెలుస్తుంది. కరెక్ట్. స్కిన్ కి దానికి కూడా బెనిఫిట్స్ చాలా. బెనిఫిట్స్. అవునండి. రైట్. సో మొత్తానికి మరి హెపటైటిస్ బారిన పడకుండా ఉండడానికి
అదర్ దెన్ హైజీన్, బికాస్ కొన్ని వ్యక్తుల ద్వారా సంక్రమిస్తాయి, కొన్ని కంటామినేషన్ ఫుడ్ వాటర్ ద్వారా వస్తున్నాయి కరెక్ట్ అండి ఈ గ్రూప్స్ లో. సో దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ అదర్ దెన్ టేకింగ్ కేర్. ఇంకేం చేయలేమండి. అసలు 2 థింగ్స్ చేయొచ్చండి. మీరు సోర్సెస్ ఫర్ హెపటైటిస్ ఏఈ అనుకోండి, మీ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి వచ్చిందో చూసుకోండి. ఇఫ్ మీ అంతటి మీరు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకోగలిగితే క్యారీ చేసుకోండి, లేదా కంటైన్ వాటర్ బాటిల్ తీసుకోండి, లేదా బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, మీరు రా ఫుడ్స్ అనేది తీసుకుంటున్నారు అని అనుకోండి, ఖచ్చితంగా వాష్ చేసిన ఒక గుడ్ ప్లేస్లోంచి తీసుకోవచ్చు. ఇంట్లో మీరు రా ఫుడ్స్ తీసుకొని బాగానే ఉండొచ్చు, కానీ మీరు ఒకవేళ బయటకు వెళ్తున్నారు అనుకోండి, అవి ఎన్ని రోజులుగా బయట అలాగే పెట్టున్నాయి, రాగా ఉన్నాయి, వాష్ చేసాయా లేదు, అవన్నీ చూసుకోవాలి. సెకండ్ థింగ్, హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సికి ఏంటంటే జనరల్గా హక్ చేసుకున్నందుకు, కిస్ చేసుకున్నందుకు, ఒక ప్లేట్లో తిన్నందుకు, షేక్ హ్యాండ్స్ చేస్తున్నందుకు ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వదు. ఓకే, ఇది ఓన్లీ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు లాస్ట్ 15 yearsగా ఇది ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో ఉంది. అంటే ఇప్పుడు 15 years ఆర్ ఓల్డ్ దానికన్నా తక్కువ ఉన్న పిల్లలకి వాళ్ళ వ్యాక్సినేషన్ చార్ట్లో హెపటైటిస్ బి అనేది ఇచ్చేస్తున్నారు. దానికన్నా ముందు వాళ్ళకి మనకి మిడిల్ ఏజ్లో ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఇంట్లో ఇచ్చారా లేదా అని చూసుకొని, ఇవ్వలేదు అంటే జస్ట్ ఒక 3 doses తీసుకుంటే, ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్. ఒక 3 doses తీసుకుంటే 100% మీరు ఆ వైరస్ నుంచి ప్రొటెక్షన్ పొందుతారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ వైరస్ ఎస్పెషలీ BC విషయంలో ఈ వైరల్ లోడ్ మేనిఫెస్ట్ అయ్యి కొట్టొచ్చినట్టు కనిపించడానికి ఎన్నేళ్ళు పడుతుంది? కొంతమందికి 10 years పట్టచ్చు, కొంతమందికి 20 years పట్టచ్చు. ఇది ఎవరి ఇమ్యూనిటీ బట్టి వాళ్ళకు ఉంటుంది. ఎవరి ఇమ్యూనిటీ సప్రెస్ చేసి ఉంచింది అనుకోండి, ఆ వైరస్ని, ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంది అంటే ఆ వైరస్ని సప్రెస్ చేసే కెపాసిటీ ఆ ఇమ్యూనిటీకి ఉందనుకోండి, సప్రెస్ చేసి చాలామందికి వాళ్ళు క్యారియర్ స్టేట్లోనే ఉంటారు. అంటే ఏంటంటే హెపటైటిస్ బి వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది, వాళ్ళ వైరల్ లోడ్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి మేము ఎప్పుడు మెడికేషన్ స్టార్టే చేయలేదు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ ఇమ్యూనిటీ వైరస్ని సప్రెస్ చేసి పెట్టు. కానీ బ్లడ్ టెస్ట్ మాత్రం అబద్ధం ఆడదంటారు. లేదు, బ్లడ్ టెస్ట్లో ఒక్కసారి పాజిటివ్ వస్తే అది జనరలీ ఒకసారి మీరు కాంట్రాక్ట్ చేసిన వైరస్ ఎన్ని రోజుల ఇంక్యుబేషన్ తర్వాత మీకు బయటపడుతుంది? సో జనరలీ ఇవి 2 to 4 weeks అని అంటారు, కొంతమంది 3 months అని అంటారు. డిపెండ్స్. ఇప్పుడు జనరలీ హెల్త్ కేర్ వర్కర్స్ మాకు అనుకోండి, ఇప్పుడు ఎవరైనా హెపటైటిస్ బి పాజిటివ్ పేషెంట్ వచ్చారు, వాళ్ళకి మేము ఇంజెక్షన్ ఇస్తున్నాము, లేదా వాళ్ళ డెలివరీ అవుతుంది, ఆర్ వాళ్ళకి ఏదన్నా ప్రొసీజర్ చేస్తున్నప్పుడు మా మీద పడింది అనుకోండి, వీ హ్యావ్ టు ఇమీడియట్లీ వితిన్ 24 hours హెపటైటిస్ బి ఇమ్యునోగ్లోబులిన్ తీసుకోవాలి, వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. సో డిపెండ్స్ ఆన్ హౌ డిడ్ యూ అటైన్ ఇట్, ఎలా మీరు అటైన్ చేశారు అన్న దాన్ని బట్టి మనం వెంటనే వ్యాక్సిన్, ఇమ్యునోగ్లోబులిన్ తీసేసుకుంటే ప్రొటెక్షన్ అనేది దొరుకుతుంది. హెల్త్ కేర్ వర్కర్స్ ఓకే, ఆఫ్ కోర్స్ మీకు అన్ని తెలుసు కాబట్టి యూ విల్ టేక్ ద రైట్ కేర్. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మామూలు వ్యక్తులు. ఎంత కాలం తర్వాత అరే నాకు హెపటైటిస్ ఏ వచ్చిందా, నేను ఎక్స్పోజ్ అయ్యానా, హెపటైటిస్ బి వచ్చిందా అని తెలుసుకోవడానికి? హెపటైటిస్ బి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ మనకి పాజిటివిటీ తెలుస్తుందంటే ఎల్డర్లీ పీపుల్. ఈ ఎల్డర్లీ పీపుల్కి ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-30 years బ్యాక్ అట్లీస్ట్ నా చైల్డ్హుడ్లో ఎవరన్నా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు అంటే, ఎవరికైనా ఇంజెక్షన్ ఇచ్చేసి జస్ట్ వామ్ వాటర్లో ఇట్లా అనేసి అదే ఇంజెక్షన్ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సో వీళ్ళకి అనేది హెపటైటిస్ బి ఉంటే ఈ వామ్ వాటర్లో ఆ వైరస్ చనిపోదు. సో దాని ద్వారా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు యూజ్ చేసే అమేజింగ్ టెక్నిక్ ఏంటి, డిస్పోజబుల్ సిరింజెస్. సో వీ గివ్ సమ్వన్ ఇంజెక్షన్ అండ్ వి త్రో ఇట్. ఇట్ ఈస్ వెరీ లెస్ కామన్ నౌ. సో మదర్ టు చైల్డ్ ఒకవేళ స్ప్రెడ్ అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మదర్కి పాజిటివ్ ఉందని. సో లేదా సెక్షువలీ ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి మీరు జనరలీ అంటే ఎవరు టెస్ట్లు చేసుకొని దే డోంట్ డూ అ రిలేషన్షిప్. బట్ ఇవి ఈ మధ్య స్క్రీనింగ్ టెస్ట్లో ఇంక్లూడ్ చేయడానికి మేమందరం ట్రై చేస్తున్నాం. సో బేసిక్లీ ఇప్పుడు మీరు కామినేనికి వచ్చారనుకోండి, కామినేనిలో దెర్ ఇస్ అ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ హెపటైటిస్ బి అండ్ సి మా మాస్టర్ హెల్త్ చెకప్లో ఉంటుందన్నమాట. సో లైక్ దట్ ఇఫ్ యూర్ డూయింగ్ ఎవ్రీ వన్ విల్ నో. సో స్ప్రెడ్ అయ్యేది ఈ మధ్య కాలం తక్కువ, ఉన్న వాళ్ళ నుంచి వచ్చే ఛాన్స్ ఎక్కువ కానివ్వండి, ప్రస్తుతం ఉన్న వాళ్ళ నుంచి రావటం తక్కువ. లివర్కి ఇష్టమైన లైఫ్ స్టైల్ ఏంటి, లివర్కి ఇష్టమైన హ్యాబిట్స్ ఏమిటి విచ్ పీపుల్ కెన్ ఇన్కార్పొరేట్? బికాస్ ఎవరికి వ్యాధులు వద్దండి, అందరూ హెల్తీగా ఉండాలి, ఇంకా ఎంతకాలం ఉండొచ్చు, ఇంకా ఎంత బాగా ఉండొచ్చు అని ట్రై చేస్తున్నాం కాబట్టి చెప్పండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివ్ లైఫ్ స్టైల్. ఎక్సర్సైజ్ ఇస్ వెరీ 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 గుడ్ ఫర్ లివర్. యాక్టివిటీ ఇన్ ఎనీ ఫామ్. కొంతమంది 10,000 స్టెప్స్గా పెట్టుకుంటారు, అది 5,000 నుంచి స్టార్ట్ చేసి 2,000, 5,000 ఓవర్ అ రేంజ్ 10,000కి. లేదా యాక్టివ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి, అది ఏరోబిక్ ఎక్సర్సైజెస్. ఫ్యాటీ లివర్కి ఎస్పెషలీ ఇప్పుడు ఒబేసిటీగా ఎవరైనా ఉన్నారనుకోండి, 10% ఆఫ్ వెయిట్ రిడక్షన్ ఈజ్, అంటే ఎన్ని స్టడీస్ ఉన్నాయంటే దీని మీద, ఒక 10% వాళ్ళ బాడీ వెయిట్ తగ్గింది అనుకోండి,
ఎస్పెషలీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ వల్ల వాళ్ళ ఫ్యాటీ లివర్ తగ్గిపోతుందని దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్. థర్డ్ థింగ్ ఏంటంటే వాట్ ఆర్ యూ ఈటింగ్, ఎస్పెషలీ పికిల్డ్ ఫుడ్స్ అంటే సాల్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, దీస్ ఆర్ ఐ థింక్ నోన్ ఫ్యాక్ట్స్, బట్ ఐ థింక్ రీఇన్ఫోర్స్మెంట్ ఇస్ ఆల్వేస్ వెరీ చాలా ఇంపార్టెంట్. అవసరం అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరు మన దాకా రాదని అనుకుంటారు, నేను అంత తిననులే అనుకుంటారు. కానీ యాక్చువల్లీ చార్ట్ తీసి రాసి పెడితే ఆ వారం 2-3 సార్లు జంక్ ఫుడ్ తినుంటారు, ఒక సోడా తాగుంటారు. అండ్ ఇవన్నీ యాడప్ అవుతాయని గ్రహించే లోపు ఒక లివర్ డిసీజో ఇంకొక లివర్ రిలేటెడ్ ఇష్యూనో 100%. దట్స్ వై నేను ఏమంటానంటే మనకు ఆ క్రేవింగ్స్ రాకుండా ఆల్వేస్ ఈట్ ఇన్ మోడరేషన్. తినకుండా అసలు ఉండొద్దు, మీరు ఎప్పుడు తినండి బట్ మోడరేషన్గా తిని, సో దట్ యూ డోంట్ ఓవర్ ఈట్ ఆర్ బింజ్ ఈట్. చాలా యూస్ఫుల్, వండర్ఫుల్ టిప్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కావ్య ప్లెజర్ ఇస్ మైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ interaction on hepatitis. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.